హై ఫ్రెండ్స్, మనం ఖర్చు పెట్టే ఎలాంటి ఎక్స్పెన్సెస్ అయినా ఏవైనా కావచ్చు, వాటిని సిస్టమాటిక్గా మాత్రమే యూస్ చేయాలి. అంటే సపోజ్ మీకు ఒక ఉదాహరణ చెప్తా. మీ శాలరీ ఒక 30,000 అనుకుందాం. దాంట్లో ఒక 10,000 ఖర్చులు, ఇంకా 15,000 సేవింగ్స్ అని అనుకుందాం. ఇంకా 5,000 మళ్ళీ ఎక్స్పెన్సెస్కి, అలా గ్రాసరీస్కి అలా అనుకుందాం. వాటిని అలా మాత్రమే యూస్ చేయాలి. మనకంటూ ఒక ప్లానింగ్ ఉండాలి. ఆ ప్లానింగ్ ప్రకారం మాత్రమే యూస్ చేయడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే మీరే ఆలోచించండి, ఒక ప్లానింగ్ చేసుకొని సేవ్ చేసిన మనీ ఎక్కడికి పోదు. కానీ మధ్యలో ఏదో ఒక వస్తువు నచ్చింది అనుకొని కొనుక్కున్నాం అనుకోండి, మనం ఏవైతే లెక్కలు వేసుకున్నామో ఆ లెక్కలన్నీ తారుమారవుతాయి. దానివల్ల ఏమవుతుంది, ఇంకా ఎక్కువ అప్పులు చేయాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ఖజానా అనేది ఎప్పటికైనా కూడా ఒక నీటి కుండ లాంటిది. అంటే దానికి ఏ రంధ్రం లేకుండా చూసుకోవాలి, మరియు నీళ్లు లేనప్పుడల్లా వాటిలో నీళ్లు నింపాలి. అలా మనకొచ్చే డబ్బుని జాగ్రత్తగా సేవ్ చేసుకుంటూ అన్నీ ఒక లెక్క రాసి పెట్టుకుంటే మనకెంతో డబ్బులు సేవ్ అవుతుంది. ఇది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. దీనివల్ల మనకి ఒక 5,000 మిగిలినా కూడా చాలు. మనం ఏదో ఒక దాంట్లో పెట్టుబడిగా పెట్టచ్చు. బంగారం కొనుక్కోవచ్చు, చిన్న కాసింత బంగారం కొనుక్కోవచ్చు. లేదు అలా కూడా వద్దంటే స్టాక్ మార్కెట్లో షేర్లను కొనచ్చు. ఇవన్నీ మన ఆస్తుల్ని ఇంకా ఇంకా పెంచుతాయి. ఫ్యూచర్లో ఇంకా ఇంకా మనకెన్నో లాభాలు తెచ్చిపెడతాయి. అంతేకాని ఇంత దీనికోసం ఇంతగా ఆలోచించాలా అని మీకు అనిపిస్తే మీరే ఆలోచించండి. మీరు సంపాదించే డబ్బులకు ఎంత కష్టపడుతున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఇలా ఆలోచించడం వల్ల ఏమవుతుందంటే మన మైండ్ ఎలాగైనా అనవసరమైన ఖర్చుల్ని తగ్గించి ముఖ్యమైన ఆస్తులు, అసలైన ఆస్తులు అనేది కూడబెట్టడం స్టార్ట్ చేస్తుంది. అవేంటేంటివి? బంగారు. మొదటిగా బంగారు. ఇలా మనం మిగిలించుకున్న డబ్బులతో ఏవైనా గోల్డ్ కానీ ఇలా కొని పెట్టుకుంటే ఎంతో యూజ్ అవుతుంది. ఒక నెల కాకుండా ప్రతి నెల 5,000 5,000 అలా ప్రతి నెల మిగిలిన డబ్బులతో బంగారం కొంటే మీరే ఒకసారి చూడండి. ఒక సంవత్సరం తర్వాత అది ఎంత అవుతుందో మనకి తెలియకుండానే మనం సేవ్ చేసిన వాళ్ళు అవుతాం. అదే మనం ఆ డబ్బుని కూడా ఖర్చు పెట్టేశామంటే మనకి ఇంక ఇలానే లైఫ్ అంతా ఇట్లే గడిచిపోతూ ఉంటుంది. కాబట్టి మనం సేవ్ చేసి ఆ సేవింగ్తో డబ్బుతోనే బంగారం కొనుక్కుంటే అది ఎంతో యూజ్ అవుతుంది.